నమస్కారం. ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు చూద్దాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం. ఓట్ల చోరీ ప్రచారం రాజ్యాంగాన్ని అవమానించడమేనన్న ఈసీ, వారంలోగా రాహుల్ అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్. బీహార్లో ఓట్ అధికార యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ, రాజ్యాంగ ధ్వంసానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ యత్నిస్తోందని ఆరోపణ. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రెట్టింపు లబ్ధి, సహకరించాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచన. నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న కిషన్ రెడ్డి, వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన జిల్లాల్లో తగ్గని వరద, ఎగువ నుంచి కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు భారీగా ప్రవాహం. 6 నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహ్మద్ సభ్యుడు, ఉగ్ర సంస్థల శిక్షణకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన పోలీసులు. దొనెట్స్క్ నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని రష్యా డిమాండ్. ఈ నెల 22న సమావేశం కానున్న ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ.